లీచీలు చూసారా? ఇప్పుడు మన దగ్గర కూడా బాగా దొరికేస్తున్నాయి. ఎప్పుడు మేము రాంచీ నుంచి సమ్మర్‌లో వచ్చినప్పుడల్లా లీచీలు తీసుకొచ్చేవాళ్ళము. సరే ఈసారి పూరి ప్రయాణం వలన ఇంక తీసుకురాలేకపోయాము. అంటే పాడైపోతాయి కదా! ఎండిపోయినట్లు అయిపోతాయన్నమాట. సరే అని అడిగితే పావు 250 అలా చెప్పాడు. మాకక్కడ 1 కేజీయే 200, 150 మధ్యలో వస్తాయన్నమాట. వద్దులే అనుకోని ఇంక కొనలేదు. ఇదిగోండి ఖజానాకొచ్చాము. మేము అప్పుడు ఫిబ్రవరిలో వచ్చినప్పుడు ఒక స్కీమ్ కట్టాం కదా! అంటే పాత స్కీమ్‌నే మళ్ళీ పొడిగించుకున్నాం అనమాట. అదే రెన్యువల్ చేయించుకున్నాము. అప్పుడు గిఫ్ట్ ఇస్తామన్నారు. అయితే స్టాక్ లేదని ఇంక తర్వాత రమ్మన్నారనమాట. సరే మేము మళ్ళీ వెళ్ళి వచ్చేప్పటికి 3 మంత్స్ పట్టేసింది. ఇంకా అలాగే మా దగ్గర పాత పట్టీలున్నాయి. అవి కూడా మార్చుదాము అని ఇంకా ఇలా ఖజానాకొచ్చేసాము. హాయ్ అండి. వెల్కమ్ టు ఇస్మార్ట్ మాతి రాగా. నా పేరు లక్ష్మి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. మేము 21st మే థర్స్‌డే రోజు వెళ్ళాము. ఆ రోజు 10 గ్రామ్స్ వచ్చేసి 2000 ఉందన్నమాట రేటు వెండిది. షాప్‌కి వెళ్ళే ముందే వాళ్ళకి ఫోన్ చేశారు మా వారు. ఇలాగా మాకు గిఫ్ట్ ఒకటి రావాలి. ఎప్పుడిస్తారు? మేము ఇప్పుడొచ్చామంటే, సరే వచ్చేయండి అన్నారు. ఇంక వెళ్ళాము. ఇంక వెళ్ళిన తర్వాత మా వారు ఇంకా అక్కడ ఎక్కడిస్తారని ఆ కౌంటర్ దగ్గర కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత వాళ్ళు ఇచ్చారు గిఫ్ట్. చాలా పెద్దగానే ఉంది. ఏమిచ్చారో ముందు వీడియోలో చూసేయండి. ఇంకా అంటే ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కామెంట్ అలా చేయండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని. చూడండి చూసిన ప్రతీదీ నచ్చేస్తుంది. కానీ దాని రేట్ చూస్తే ఆకాశాన్ని అంటుతుంది. తీసుకోలేము. ఇంకా మేము మా పాత పట్టీలు మారిస్తే అంటే 17,000 వచ్చాయి. ఇంకా వాటిలోనే తీసుకోవాలన్నమాట. ఇంకేం తీసుకోవాలని డిసైడ్ అయ్యి మళ్ళీ పట్టీలే తీసుకుందాం అనుకున్నాను. ఇంకా పట్టీలు అవి చూశానన్నమాట. కొత్తగా స్టాక్ వచ్చినట్టున్నాయి. వాళ్ళు సర్దుకుంటున్నారు. ఇంక ఈలోగా మా వారు గిఫ్ట్ తీసుకురావడానికి కూడా వెళ్ళారనమాట. ఇదిగోండి గిఫ్ట్ చూడంగానే ఇంకా మా కళ్ళల్లో ఆనందము. అదేంటో ఏదో ఏదో సినిమాలో చెప్పినట్లు అదొక తృప్తి. దట్ మీన్స్ సాటిస్ఫాక్షన్. ఏదో అందుకున్నట్టు చాలా ఇదిగా అనిపించేస్తుంది అనమాట. చూడండి చాలా పెద్దది. అంటే 28 ఉంది. 28 సెంటీమీటర్స్ పెద్దది కడాయి వచ్చిందనమాట. ఇంక అక్కడే ఓపెన్ చేసి ఇంకా చూపించేస్తున్నాను. ఇంకా దీన్ని రాంచీకి ఎలా తీసుకెళ్ళాలబ్బా అని ఆలోచిస్తున్నాను. మా వారు హెవీ లగేజ్ అయితే వద్దంటారనమాట. మేము తెచ్చుకునేదే లింగులిట్టుకుమంటే ఒక బ్యాగ్ తెస్తాము. ఇంకా దాంట్లో ఏం పడతాయి చెప్పండి? మేము పట్టుకెళ్ళేవి కాకుండా ఇది అంటే ఇంకా సరిపోదు. కొత్తగా మళ్ళీ వేరేగా తీసుకెళ్దామంటే మా వారు ఒప్పుకోరు. మోసేది నేను, నీకేం తెలుసు అంటారు. ఇక్కడ వదిలేయి అంటారు. అలా చాలానే ఉంచేసాను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళకుండా. ఇంకా అలాగా ఉంటే మరి అక్కడ ఏదన్నా వస్తువు అంటే వాడుకుంటేనే కదా! దాన్ని అలా పెట్టుకొని ఉంచుకోవడం వలన ఏం లాభం? ఇదే అనమాట. నేనేమో ఎలా అయినా తీసుకెళ్దాము ప్లీజ్ అని అడిగితే, ఏం వద్దు ఇక్కడే ఉంచేయని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈలోగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవే అనమాట పాత పట్టీలు. ఇవి మారిస్తే 17,000 వచ్చాయి. ఇంకా తీసుకోవాలి. నేనేమో గోల్డ్ తీసుకుందామా అని మా వారిని అడిగితే, మన పెద్దాయన గోల్డ్ కొనొద్దన్నారు కదా! ఇప్పుడు వద్దులే అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి వెండే మళ్ళీ పట్టీలే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా అవి సెలెక్ట్ చేసుకున్నాను. నాతో పాటు మా సిస్టర్స్ వచ్చారు. వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. 2 పాత పట్టీ జతలు మారిస్తే ఎక్కువే వచ్చింది అమౌంటు. అవి కొన్నప్పుడు అంత లేదనమాట వెండి రేటు. ఇప్పుడు బాగుంది కాబట్టి ఎక్కువ మనీ వచ్చింది. ఇంకా దాంట్లోనే ఇంకా మన మనీ ఏమీ వేయకుండా తీసుకుందామని అనుకున్నాము. ఇంక ఇవి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్‌లో ఇంకా అంత నా పట్టీ ఒక జత పట్టీలు అలాగే మెట్లు ఒక జత మెట్లు తీసుకున్నాను.
ఆ రెండింటికి కలిపి 14,000 అయిందనమాట. ఇంకా 3,000 బ్యాలెన్స్ ఉంది. సరే ఇంకేమన్నా చూద్దామని చూసాము. ఇలాగా ఆవు దూడ ఉందన్నమాట. అవి చూసాము. మంచిది కదా అని చెప్పి తీసుకుందామని అనుకుంటే అది 5,000 చెప్పేశారు. ఇంకా అడిగాం కానీ వాళ్ళు ఏమి తగ్గటం లేదు. ఇంకా సర్లే ఇంకా మాకేమో టైం అయిపోతుంది. వేరే పని ఉంది. మేము ఇంకా మాకు లేట్ అవుతుంది అని చెప్తే సరే అని చెప్పి ఆ 3,000కి ఒక స్లిప్ ఇచ్చారనమాట. మీరు ఎప్పుడన్నా వచ్చి దీంట్లో ఏంటి తరుపుడు దీంట్లో కూడా ఇస్తారా? దీనికి తగ్గించడానికి ఉండదు. ఇదిగోండి చూసారా, ఇదిగో ఆవు దూడ 5,000 చెప్తున్నారనమాట. తగ్గించడానికి అవ్వదు అని అంటున్నారు. సరేలే మా పాప పట్టీలు పాత ఉన్నాయి, అవి కూడా మార్చిద్దాము అనుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ టైం వద్దాము. ఇంకా 3,000కి ఎట్లాగా ఒక స్లిప్ ఇచ్చారు కదా, నెక్స్ట్ ఆ పట్టీలు మార్చినప్పుడు వచ్చిన అమౌంట్ని అలాగే ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది కదా 3,000, ఇవన్నీ కలిపి ఏదో ఒకటి తీసుకుందాం, పట్టీలు తీసుకుందామా ఇంకేమన్నా తీసుకుందామా నెక్స్ట్ చూద్దామని చెప్పేసి అనుకొని షాప్ నుంచి బయటకు వచ్చేసాము. ఇదిగోనండి ఇవే ఆ మెట్లు, ఇంకా పట్టీల జత అన్నమాట. బాగున్నాయా? ప్లీజ్ ఈలోగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోలేని వాళ్ళు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే అవసరం లేదు, నా వీడియోకి లైక్ చేయండి. గోల్డ్ షాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీచ్కి వెళ్దాం అనుకున్నాము. అయితే బీచ్లో చాలా జనం ఉన్నారు. అంటే సండే వెళ్ళామన్నమాట. చాలా రష్ ఉంది. ఇంకా ఇది ఎస్ఆర్ఎంటీ మాల్ అనమాట. మా కాకినాడకి ఇంకా ఎవరిని అడిగినా చెప్తారు. కొంచెం సమ్మర్ అనుకోండి, అందరూ చాలా వరకు ఈ ఎస్ఆర్ఎంటీ మాల్లోనే ఉంటారు ఏసీ కోసం. అంటే హ్యాపీ అనమాట. ఇంకా బీచ్కి వెళ్ళామనుకోండి హెయిర్ అది ఎగిరిపోద్ది. ఇక్కడ అనుకోండి కాసేపు అటు ఇటు తిరిగేసి ఏ ఐస్ క్రీమ్ తినేసి కాస్త ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇలా ఎస్ఆర్ఎంటీ మాల్కి వచ్చామన్నమాట. పాపని బయట అవి ఉన్నాయి కదా ఆడుకునేవి, కాస్త జైంట్ వీల్ లాంటివి ఎక్కించామన్నమాట. ఎండలు ఎలా ఉన్నాయంటే ఏం పని చేద్దామన్నా చేయబుద్ధి అవ్వడం లేదు. ఎక్కడికి వెళ్దామన్నా ఈ ఎండలకి భయపడి ఇంకా బయటకు ఎక్కువ కదలడమే లేదు. ఇంకా రాంచీయే బెటరు, ఏమైనా చేసుకోవచ్చు. నేను అనుకున్నాను ఇంకా ఊరు వెళ్తే బోల్డ్ వీడియోలు చేసుకోవచ్చు, అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎండలకి ఫస్ట్ వచ్చిన 2 రోజులు అయితే ఇంకా అసలు లేగలేకపోయాను. ఇంకా అంటే హీట్ స్ట్రోక్ లాగా అయిపోయింది. కిచెన్లో అయితే అస్సలు ఉండలేకపోతున్నాము. మామూలు వంటలు చేసుకోవడానికే ఈ అసలు 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేకపోతున్నాము. అలాంటిది ఏం వెరైటీలు చేస్తాం చెప్పండి. ఇంకా చేసింది తినడానికి కూడా ఏదైనా జ్యూసులాగా చల్ల చల్లగా అలా తాగాలనిపిస్తుంది కానీ ఎక్కువ ఏమీ తినాలనిపించడం లేదు. ఏదో చేద్దామని వచ్చాను, ఏమీ అవ్వలేదు. మాది అమలాపురం అనమాట, మా తాతయ్య వాళ్ళది. అలా ఊరు వెళ్ళి చక్కగా కొబ్బరి మొక్కలు అలాగా, ఇంకా అక్కడ సంతల్లా జరుగుతాయి కదా, అక్కడ చేపలు అవి దొరుకుతాయి వెరైటీ వెరైటీగా, అవన్నీ చూపిద్దాం అనుకున్నాను. ఇంకా ఇక్కడ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళడానికే భయం వేసేస్తుంది. ఇంకా అంత దూరం ఏం వెళ్తాంలే అని చెప్పేసి ఇంకా మానేసాను అనమాట. రాంచీలో ఉన్నప్పుడైతే ఏమేవో ఐడియాలు, ఇలా తీయాలి అలా తీయాలి అని ఎన్నో ప్లాన్లు వేసుకున్నాను కానీ అన్నీ కొలాప్స్ అయిపోయాయి. అందుకని ఎప్పుడు ముందు అనుకోకూడదు. అనుకున్నామంటే అవి ఏమీ జరగవు. చూసారా, ఏవేవో అనుకున్నాను కానీ ఏమీ జరగలేదు. ఇంకా అప్పటికప్పుడు ఎప్పటికి అలా జరిగితే అలా జరిగించుకోవాలి. కాసేపు ఎస్ఆర్ఎంటీ మాల్ అంతా అటు ఇటు తిరిగేసాము, ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నాము. ఇంకా అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట. ఇన్నాళ్ళు అయితే ఈ వీడియోలు స్టార్ట్ చేయకముందు ఖాళీగా ఉండేదాన్ని. ఏమి అంటే వాళ్ళు ఇలా ఎందుకన్నారు, వీళ్ళు ఇలా ఎందుకన్నారు, ఇవే ఆలోచనలు ఉండేవి. ఇప్పుడైతే కొంచెం ఖాళీ ఉంటే చాలు, ఈ వీడియో ఎలా తీద్దామా, ఇలా ఈ ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట. బాగుంది. ఒక్కసారి గట్టిగా పట్టుకో.
చూసారా, ఇదే జైంట్ వీలు, చాలా పెద్దది కదా. ఇంకా మా పాప ఎక్కుతానంటే 70 రూపీస్ అనమాట. చాలాసేపే తిప్పారు, ఎందుకంటే ఒక్కరితే ఉంది. మేము వెళ్ళిపోతాం ఆపేయండి అన్నప్పుడు ఆపారనమాట. ఇదొకటి మాకు కలిసి వచ్చింది కొంచెం. ఇంకా అలా మా పాప ఎంజాయ్ చేసింది. ఎక్కడన్నా బయటికి వెళ్ళాలంటే ఇలా ఈవినింగ్ టైమ్సే బయటకు వస్తున్నాం అనమాట. మార్నింగ్ టైంలో అయితే ఆ ఎండకి భయపడిపోతున్నాము, బాగా ఎక్కువ ఉంటుంది కదా టెంపరేచరు. ఓకే అండి, చూశారు కదా మా వెండి షాపింగు, అలాగే మాకు వచ్చిన గిఫ్ట్, ఇంకా మేము ఎలా ఎస్ఆర్ఎంటీ మాల్లో వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసామో ఇదేనండి. ఇంకా ఎండ్ చేసేస్తున్నాను వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.